గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు కూడా లేరు. అవకాశం అవసరం, ఈ రెండు చాలు. నాయకులు పార్టీలు కూడా సర్దుకుపోతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లోనూ ఇదే జరుగుతోంది. 2 నెలల కిందట మాజీ మంత్రి అగ్రనేత కేటీఆర్ను తిట్టిపోసిన నాయకుడికి ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి చేర్చుకునేందుకు రెడీ అయింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. ఎస్సీలకు విలువ లేదు, కేటీఆర్ మాయలోడు, కనీసం నాకు విలువ ఇవ్వకుండా దూషించాడు, అనేక అవమానాలు చేశాడు, అందుకే పార్టీలో ఉండలేకపోతున్నా, రాజీనామా చేస్తున్నా అంటూ 2 మాసాల కిందట సంచలన వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మరోసారి బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చింది. వచ్చేయ్, ఆ మాటలు మేం పట్టించుకోకండి అంటూ బీఆర్ఎస్ నుంచి రాజయ్యకు ఆహ్వానం వచ్చింది. దీంతో రాజయ్య కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య 2 నెలల కిందట బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. అయితే రాజయ్య కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోపు రాజయ్యకు రాజకీయ శత్రువు, సొంత నియోజకవర్గం నేత కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరుతుండటంతో ఇక రాజయ్య చేరిక కష్టంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంటుకు అభ్యర్థులు కరువు కావటంతో బీఆర్ఎస్ అధిష్టానం తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీ అధినేత, ముఖ్యనేతలు రాజయ్యకు ఫోన్ చేసి పార్టీలోకి పిలవటంతో పాటు వరంగల్ పార్లమెంటు టికెట్టు కేటాయిస్తామని రాజయ్యతో చర్చించినట్టు సమాచారం. అందుకు రాజయ్య సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంటు టికెట్టుపై ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు తప్ప తాటికొండ రాజయ్యను వ్యతిరేకించేవారు ఎవరూ లేరు. దీంతో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్లో చేరిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. ఈ వ్యూహం వెనుక తాము టికెట్టు ఇచ్చి గెలిపించుకున్న కడియం కుటుంబం తమకు ద్రోహం చేసిందని, ఆయనకు చెక్ పెట్టాలన్నదే బీఆర్ఎస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.